సోషల్ మీడియా ప్రభావంలో లేదా కుంచిత మనస్తత్వంలో ప్రతి చిన్న విషయాన్ని అనుమానించడం బాగా పెరిగిపోయిందనమాట. అంతేకాదు మంచి పని చేసినా భూతద్దం పెట్టి వెతికే రోజులు చాలా వచ్చేసాయి. దీనిలో మనం చూస్తే ప్రత్యేకంగా ఒక కేస్ స్టడీ చెప్పొచ్చు. అదే వంతార. మనకు తెలుసు రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు గుజరాత్లోని జామ్నగర్లో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అనమాట. ఏదైతే వైల్డ్ లైఫ్ వన్యప్రాణులకు సంబంధించి ఏనుగులకు సంబంధించి రెస్క్యూ, రీహాబిలిటేషన్, కన్జర్వేషన్, బ్రీడింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారనమాట. దీన్ని చాలా ఆర్భాటంగా వాళ్ళు ప్రపంచానికి చెప్పుకున్నారు. దానిలో తప్పేమీ లేదు కూడా. అయితే ఇక్కడ వంతారాకు సంబంధించి చాలా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కోర్టులో పడ్డాయి. ముఖ్యంగా అక్రమంగా వన్యప్రాణుల్ని రవాణా చేస్తున్నారని చెప్పి, రిసోర్సెస్ని మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి, మనీ లాండరింగ్ చేస్తున్నారని చెప్పి, కార్బన్ క్రెడిట్స్ కోసం లేదా బయోడైవర్సిటీకి సంబంధించి క్రెడిట్ కొట్టేయడం కోసం ఇదంతా చేస్తున్నారని, ముఖ్యంగా ఎనిమల్స్ని ప్రత్యేకంగా ఎలిఫెంట్స్ని స్మగ్గిల్ చేస్తున్నారని చెప్పి చాలా మీడియా రిపోర్ట్స్ రావటం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ పట్టడం, చాలా మంది వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి సంబంధించి మొన్న ఆగస్టు 25వ తారీఖున సుప్రీంకోర్టు ప్రత్యేకమైన సిట్ వేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసిందనమాట. ఈ టీంని హెడ్ చేసింది రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్ జాస్ చల్మేశ్వర్ గారు. ఇది 3 సభ్యులు గల కమిటీ ఒకటి ఫామ్ చేశారనమాట. ఈ 3 మెంబర్ కమిటీ వంతారాని 3 రోజుల పాటు విజిట్ చేస్తుంది. అంతేకాదు రకరకాల ఏజెన్సీస్, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కావచ్చు, కస్టమ్స్ కావచ్చు, స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అసలు వీళ్ళ రూల్స్ అన్ని కూడా గైడ్ లైన్స్ అన్ని వంతారా ఫాలో అయిందా లేదా అని చెప్పి అన్నిటిని వెరిఫై చేశారు. ఈ సిట్ రిపోర్టు, ఒక సీల్ కవర్ రిపోర్టు సెప్టెంబర్ 12, 2025న సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేశారనమాట. ఈ రిపోర్ట్ ప్రకారం వంతారా ఎటువంటి తప్పు చేయలేదని చెప్పి సిట్ చెప్పింది. వంతారాకి పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ ఇచ్చిందనమాట. అంటే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. పెద్ద పెద్ద వ్యక్తులు, కార్పొరేట్స్ ఏం చేసినా సరే మనం అన్ని తప్పులుగానే చూస్తాం. భూతద్దం పెట్టి కనిపిస్తూ ఉంటుంది అనమాట. మనం చూస్తే కనుక వెస్ట్రన్ సొసైటీస్లో వారెన్ బఫెట్ కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, మార్క్ జుకర్బర్గ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా వరకు వాళ్ళ వెల్త్ని డొనేట్ చేస్తూనే ఉంటారు. దాన్ని మనం సస్పిషన్తో చూడం. ఎవరైతే ఇండియన్ కార్పొరేట్స్ మనం చేస్తారో దాన్ని మాత్రం మనం చాలా సస్పిషన్తో చూస్తాం అనమాట. అంటే ప్రతి పనిలో చెడు వెతుక్కోవాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ప్రతి పనిలో వాళ్ళ కంప్లైంట్స్ ఉందా లేదా అనే దాని మీద సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండ్ అయిందనమాట. అదంతా వాళ్ళు కావాలని చేస్తున్నారు, వాళ్ళకి అంత పెద్ద మనసు ఉందా, లేకపోతే ఏనుగులు నమ్ముకుంటున్నారు, ఏనుగులు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, అక్రమ రవాణా చేస్తున్నారు, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ విరుద్ధం, ప్రివెన్షన్ ఆఫ్ క్రుయల్టీ టువర్డ్స్ ఎనిమల్స్ యాక్ట్ కింద వీళ్ళని బుక్ చేయాలి, ఇలా రకరకాల ట్రెండ్స్ అనమాట. అంటే ప్రపంచంలో మంచి పని చేయడానికి కూడా భయపడే రోజులు అనమాట. గుడ్ సమారిటన్ సంబంధించి కూడా చట్టాలు తేవాల్సిన రోజులు వచ్చాయి. అంటే రోడ్డు మీద ఎవరిని వెళ్తున్నారు అనుకోండి, కాపాడితే మన మీదకి ఏమొస్తుంది అని చెప్పి మనం చాలా వరకు భయపడి ముందుకెళ్ళిపోతుంటాం. ప్రపంచంలో మనం చాలా కేసులు చూసాం. ఎవరైతే సపోర్ట్ చేస్తుంటారో, సపోర్ట్కి వెళ్తుంటారో వాళ్ళనే హరాస్ చేసే పరిస్థితి వచ్చిందనమాట. ఇవన్నీ పక్కన పెట్టి మంచిని ఎత్తుక్కుంటూ, మంచి నేర్చుకుంటూ ముందుకెళ్తే ప్రపంచం, సమాజం రెండు బాగుపడతాయి.